హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. వానాకాలం సంబంధించి సీజన్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్టకెళ్ళకైతే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగిందనమాట. సో వీళ్ళందరి అకౌంట్ కు సంబంధించి డబ్బులు అయితే జమ అవుతున్నాయండి. సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి అయితే అప్డేట్ తీసుకురావడం జరిగింది. ఎవరైతే సాగు చేస్తున్నారో 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు ఉన్న రైతులందరికీ కూడా తీపి కబర్ అయితే చెప్పడం జరిగిందనమాట. గతంలో ఎటువంటి రూల్స్ అయితే పెట్టలేదన్నమాట. రైతు బంధు సంబంధించి ప్రభుత్వం తాజాగా మొత్తం కంప్లీట్గా డిఫరెన్స్ ఈ రైతు బంధుకు రైతు భరోసాకు మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మార్చబోతున్నారు. గతంలో ఏం చేశారంటే అందరికైతే వేశారు, పట్టా భూమి ఉంటే సరిపోయింది. కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇలా పనికిరాని భూములు 100 ఎకరాలు ఉన్న వారికి వేశారు. ఒక రైతు 1 ఎకరం ఉంటే 5,000 వస్తాయి, 100 ఎకరాలు ఉంటే 5 లక్షల రూపాయలు ఇలా విలాసాలకు అయితే వాడుకోవడం జరిగింది. కాబట్టి ఇలా 25,000 రూపాయలు అయితే అంటే కోట్ల రూపాయలు అయితే అప్పనంగా ఖర్చు చేశారు. ప్రస్తుతానికి ఇందుకు సంబంధించి ప్రభుత్వం అయితే రైతు భరోసా అనేది డీబీటీ ద్వారా ప్రతి అర్హత ఉన్నటువంటి రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయాలని ముందుకొచ్చిందనమాట. కానీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈసారి కొత్త రూల్స్, అదేవిధంగా పిఎం కిసాన్ కొత్త రేషన్ కార్డు అయితే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వం అయితే ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇటీవల కాలంలో ఉప కమిటీ దాంతోపాటు క్యాబినెట్ భేటీ చర్చించి కొన్ని ఫైనల్ అయితే చేయడం జరిగింది రూల్స్. ఇందుకు సంబంధించి కౌలు రైతులకు ఎలా వేయాలి, రైతు కూలీలకు ఎలా వేయాలి, రైతు భరోసా సంబంధించి రైతులకు ఏ విధంగా వేయాలి, ఎన్ని ఎకరాలకు మనం వేస్తే బాగుంటుంది, ఇందుకు సంబంధించి ఆ గైడ్లైన్స్ దాంతోపాటు కలెక్టర్లు ప్రజల నుంచి పూర్తిస్థాయిలో క్యాబినెట్లో మంత్రుల చర్చల్లో భాగంగా కొన్ని కీలక అంశాలను అయితే ఫైనల్ అయితే చేశారట. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఈసారి సీలింగ్ పెట్టాలని 100% నిశ్చయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం చెప్తున్న విధానాల ప్రకారం అయితే మనకు అందరికి కూడా వీళ్ళకు డబ్బులు అయితే జమ అవుతాయండి. ఎవరెవరికి జమ అవుతున్నాయి, ఎవరెవరికి జమ కావు, ఈసారి రూల్స్ ఎలా ఉండబోతున్నాయి, 4 సంవత్సరాల వరకు డబ్బులు పడాలంటే ఏమైనా అప్డేట్ చేసుకోవాలి, ఆధార్ కార్డు కావచ్చు, ఇంకేమైనా పత్రాలు సమర్పించాల్సి ఉంటుందా. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే బీసీ కులగణన సమగ్ర ఆర్థిక రాజకీయ కుటుంబ సర్వేకి సంబంధించి ప్రభుత్వం నుంచి దాదాపు ఒక రిపోర్ట్ అయితే అందిందట. ఇందులో ప్రధానంగా 55% మేరకు సర్వే అనేది పూర్తి కావడం జరిగింది. ఇంకొక 10 నుంచి 15 రోజుల్లో మరొక 55 సర్వే మొత్తం 100% అయితే కంప్లీట్ అయితే కాబోతుంది. ఇందుకు సంబంధించి ఇందులో ప్రధానంగా 55 ప్రశ్నలతో పాటు రైతులకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ అడగడం జరిగింది. దాంతోపాటు ఆసరా పెన్షన్ సంబంధించి వస్తుందా, వస్తే వచ్చినట్లు, రాకపోతే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హత కూడా ఉంది. కాబట్టి కొన్ని పథకాలు కూడా మీకు అవకాశం ఉన్నంత మేరకు మరి ఏ పథకాలు అందుతున్నాయి, ఎలాంటి పథకాలు మీకు రావాలని కూడా డీటెయిల్స్ అన్నీ కూడా కులంకుశంగా అయితే అడుగుతున్నారనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా సంబంధించి గతంలో నుంచి ఇప్పటి వరకు మనకు ఒక్కసారి కూడా వేయలేదు. ప్రభుత్వం వచ్చేసి దాదాపు 1 ఇయర్ అయితే అవుతుంది. మొదటి టర్మ్లో రైతు బంధు ఎటువంటి రూల్స్ పెట్టకుండా 7,800 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈసారి మాత్రం మనకు రైతు భరోసా అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వం 3 విడతల్లో మీ అకౌంట్లో అయితే జమ చేయనుంది. ఒకటి వచ్చేసి మనకు 1 ఎకరం నుంచి 5 ఎకరాల వరకు, రెండవది వచ్చేసి రెండవ విడత 5 ఎకరాల నుంచి దాదాపు 7.5 ఎకరాలు, ఇక మూడో విడత వచ్చేసి 7.5 ఎకరాల నుంచి 10 ఎకరాలు. కుదిరితే మన ఆర్థిక బడ్జెట్ని బట్టి ప్రభుత్వం 15 ఎకరాలు 20 ఎకరాల వరకు అయితే పెంచుకునే అవకాశాలు అయితే ఉంది. ఇందుకు సంబంధించి కూడా మార్గదర్శకాలు కొన్నిటిని అయితే రెడీ చేశారు, ఒక డ్రాఫ్ట్ను. సో ఎవరికి ముందుగా వేయాలి, ఎవరికి ముందుగా వేయకూడదు అని చెప్పేసి చాలా భర్జన పడుతున్న సమయంలో ఆర్థిక నిధులకు సంబంధించి ఇప్పటికే సమకూర్చుకోవాలని గతంలో చెప్పారు. ఇందుకు స్పీడప్ అయితే చేశారు. 7,500 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుందట. మొత్తానికి 45 రోజుల్లోనే ఈ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ చేయబోతున్నారు. మనకు డిసెంబర్లోగా మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయండి. ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ నెలలోనే కొంతమందికి డబ్బులు అయితే ఆల్రెడీ పడుతూ ఉన్నాయండి. ఎందుకంటే ప్రభుత్వం చెప్తుంది డిజిటల్ క్రాప్ సర్వే జరిగిన వారికి, దాంతోపాటు ధరణి నుంచి కన్వర్ట్ అయ్యి గతంలో పిఎం కిసాన్ రైతు బంధు కొన్నింటి డబ్బులు పడ్డ అకౌంట్లకు ట్రాన్స్ఫర్గా ఉన్నటువంటి ఆ అకౌంట్లకు అయితే పడుతున్నాయి, చెక్ చేసుకోండి. ఇక పూర్తి స్థాయిలో అందరికీ కూడా డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ఈ నెల 26 తారీఖు నుంచి మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగింది. అంటే 26 నుంచి స్టార్ట్ చేసి 28 మనకు డిసెంబర్
చివరాఖరి వరకు అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయని ఇందుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో కొత్త విధానంలో మనకు అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయితే చేయబోతున్నారు. కానీ ఈసారి వీళ్ళకు వ్యవసాయం అయితే చేయరో వారికి అయితే రావు. ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు సర్వే జరుగుతుంది కొన్ని చోట్ల. ఇందుకు సంబంధించి కూడా దాదాపు 20 తారీఖు దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ లిస్ట్ అనేది రావాలంటే తప్పనిసరిగా మీరు 5 లక్షల రూపాయల కోసం ఎదురు చూస్తున్నట్లయితే సొంత ఇంటి స్థలం ఉండాలి, మహిళా పేరున ఇల్లు కట్టుకోవాలి. దాంతోపాటు మొదటి విడత వచ్చేసి ₹1,00,000, రెండో విడత వచ్చేసి 1,25,000, మూడో విడత వచ్చేసి 1,75,000, నాలుగో విడత వచ్చేసి మనకు ₹1,00,000 ఇలా మొత్తం కంప్లీట్ కావడానికి ఫస్ట్ మన లిస్ట్ అనేది పేరులో ఉండాలి. ఉంటేనే మనకు అకౌంట్లో డబ్బులు పడతాయి. పునాది కట్టుకోవడానికి ₹1,00,000 మీరు పెట్టుకోవాలి. తర్వాత ప్రభుత్వం ₹1,00,000 అకౌంట్లో ఇస్తుంది. తర్వాత స్పీడప్ అయి ఆ ప్రభుత్వం అనేది ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక ₹1,00,000 ఇస్తుంది అనమాట. మొత్తానికి ₹5,00,000 మీ అకౌంట్లో వస్తుంది. గ్రామ సభ అయితే నిర్వహించబోతున్నారు. ఈ నెల 20 తారీఖుని స్టార్ట్ చేసి 26 తారీఖు లోపు 26 తారీఖున ఫైనల్గా ఎవరు వచ్చారు లిస్ట్ అనేది ఒక యాప్ తీసుకొచ్చి తెలుగు ఇంగ్లీష్ వర్షన్లో అవినీతి లేకుండా సో వాళ్ళందరికీ కూడా ఇందులో ప్రధానంగా ఎవరెవరికి వచ్చింది ఎవరికి రాలేదని ఆ గ్రామ సభల్లో అయితే లిస్ట్ అయితే అంటించబోతున్నారు. సో మొత్తం మీద కొన్ని డాక్యుమెంట్లు అయితే ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దాంతోపాటు బ్యాంక్ పాస్ పుస్తకం తదితర వివరాలు అయితే మన దగ్గర ఉండాల్సి ఉంటుంది. 2 ఫోటోలు అయితే ఉండాల్సి ఉందన్నమాట. ఇక మరొక పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారు. పూర్తి స్థాయిలో కూడా గైడ్లైన్స్ అయితే రాబోతున్నాయి. మహిళలకు సంబంధించి 2,500 అంటున్నాం కదా. ఆ గైడ్లైన్స్ అనేది నవంబర్లోనే మనకు చివరాఖరిని స్టార్ట్ ఉందంట. ఎందుకంటే ప్రభుత్వం అయితే పూర్తిస్థాయిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే నిర్వహించబోతున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఒక అప్డేట్ కూడా తీసుకురాబోతున్నారట. ముందు ప్రజాపాలనలో సర్వే అయితే నడుస్తుంది కాబట్టి ఆ డేటా ప్రకారం 1 కోటి మంది గతంలో ఎలిజిబుల్ అయ్యారు. ప్రస్తుతానికి ఇంటింటి సర్వే జరుగుతుంది. సర్వేలో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి రేషన్ కార్డు లేవు, ఎంతమంది మరి మహిళలు ఉన్నారు, సో వారు ఏ కేటగిరీ సంబంధించింది, ఆసరా పెన్షన్లు వస్తుందా, ఇండివిజువల్గా అన్ని కూడా డీటెయిల్స్ అయితే తెలుసుకుంటున్నారు కాబట్టి సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. రైతులకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే సోలార్ పంప్ సెట్లు అంటారు కదా బావుల దగ్గర, అది ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం బ్యాంకుల సహకారం కావచ్చు, మహిళా సంఘాల సహకారం తీసుకొని కొంత రాయితీ అనేది ప్రభుత్వం ఇస్తుంది. అక్కడ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ కరెంట్ అనేది మన పొలానికి కావచ్చు, ఆ బోర్ నడవడానికి లేదంటే బావి నడవడానికి కరెంటు వాడుకుంది. మిగిలిన కరెంటు ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే అమ్ముకున్నట్లయితే 2 రకాల ఆదాయం పొందవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ రకంగా ప్లాన్ అయితే చేసిందనమాట. సో మొత్తం మీద కొన్ని పథకాలు అయితే స్టార్ట్ అయితే కొన్ని పథకాలు అనేది ఈ నెల ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మనకు త్వరలోనే ఎలక్షన్ ఉంది కాబట్టి నవంబర్లో అసెంబ్లీ బడ్జెట్, దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా క్యాబినెట్ మరోసారి భేటీ అయితే చర్చించబోతున్నారట ఈ నెల 20 తారీఖు నుంచి. సో మొత్తానికి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మీరందరూ కూడా తప్పనిసరిగా అయితే డబ్బులు రావాలంటే కాస్త లేట్ అయినా కూడా ఎవరికి కూడా నిజమైన లబ్ధిదారులకు మిస్టేక్ కాకుండా అందరికీ వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది కూడా 5 ఎకరాలు లేదంటే 10 ఎకరాల లోపు ఉన్న వారికే డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం నుంచి వచ్చిందండి అప్డేట్. ఐఏఎస్ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నత స్థానంలో ఉన్న వారికి అయితే డబ్బులు అయితే రావని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెగేసి చెప్పడం జరిగింది. సన్నోడ్లకు అయితే డబ్బులు ₹500 బోనస్ కూడా మీ అకౌంట్లో జమ అవుతున్నాయండి. పత్తి కొనుగోలుకు సంబంధించి కూడా ఒక వాట్సాప్ గ్రూప్ కావచ్చు కలెక్టరేట్ల ఆధ్వర్యంలో పెరిగే విధంగా అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. సో మొత్తానికైతే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అయితే నిధులు ₹7,500 కోట్ల మీ అకౌంట్ అయితే జమ చేయనుందనమాట. అవన్నీ కూడా తప్పనిసరి రావాలంటే మీ అకౌంట్ అనేది ఈకేవైసీ కావచ్చు లేదంటే రన్నింగ్లో తప్పనిసరి అయితే ఉండాలని ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇదండి మనకు లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారం.